నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ గురించి, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇష్టపడుతున్న వ్యక్తి పార్ట్నర్ అయి ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, ఎవరన్నా కానీ మీకు వీళ్ళంటే చాలా ఇష్టం. వీళ్ళ వల్ల మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తుంది, వీళ్ళు మీకు ఆ శక్తిని ఇస్తారు, వీళ్ళు ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళతో ప్రాణం కానీ అంటే వీళ్ళతో ఏదైతే మీకు ఈ రిలేషన్షిప్ ఉందో దీనివల్ల మీరు ఒక హ్యాపీ జోన్ అంటారు కదా, ఒక కంటెంట్ జోన్. వీళ్ళతో ఉంటే నేను ఎప్పటికీ సేఫ్గా ఫీల్ అవుతాను, నేను మంచిగా ఉంటాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వ్యక్తి. సో మీ లైఫ్లో మీకు అలా వాళ్ళ పేరు తలుచుకోగానే మీ ముఖం పైన ఆ చిరునవ్వు, ఆ కళ్ళల్లో కాంతి వస్తుంది కదా, సో అలాంటి వాళ్ళు. సో అలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ గురించి, మీరు అంతలా ఇష్టపడుతున్న ఆ వ్యక్తి గురించి మనం చూద్దాం. అట్ ద సేమ్ టైం దేంట్లో మీరు ఏకీభవిస్తారు, దేంట్లో మీరు విభేదిస్తారు. సో వాట్ యూ బోత్ అగ్రీ విత్ అండ్ వాట్ యూ డోంట్ అగ్రీ విత్, వాట్ యూ డిసగ్రీ విత్, అది కూడా చూద్దాం. మీరు ఏకీభవించినా వ్యతిరేకించినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరైతే ఆ రిలేషన్షిప్ని కొనసాగించాలనుకుంటుంటారు. సో ఓవరాల్గా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎప్పటికైనా కానీ ఎలా ఉంటుంది అనేది ఒక కార్డ్ తీసుకుందాం. సో ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ మీకు చాలా ఎక్కువ నచ్చితే ఆ పైల్ కార్డ్ రీడింగ్ చూడొచ్చు. లేదు ఒక కార్డ్ ఒక వ్యక్తికి, ఇంకొక కార్డ్ ఇంకొక వ్యక్తికి, అలా అయినా కానీ అంటే మన లైఫ్లో ఇద్దరు కూడా ఉండొచ్చు కదా, ఒక్కొక్కసారి మోర్ దెన్ ఒకరు కూడా ఉండొచ్చు మనకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో. సో ఆ విధంగా అయినా కానీ ఒక పైల్కి ఒకరు, ఒక పైల్కి ఇంకొకరిని అనుకోనైనా చూడొచ్చు అనమాట. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ అయితే నేను ఇలా 2 పెట్టాలనుకుంటున్నా. ఇది మీరు ఇష్టపడే వ్యక్తి. సో ఇష్టపడే వ్యక్తి నేను ఇదివరకే చెప్పినట్లు ఎవరైనా ఉండొచ్చు. మీరు, మీ పార్ట్నర్, మీ వైఫ్, హస్బెండ్, లేదు బ్రదర్, సిస్టర్, ఎవరన్నా కానీ, అమ్మ, నాన్న, ఎవరన్నా కానీ. సో మనం కార్డ్స్ ఎట్లా తీసుకుందామంటే ఒక కార్డ్ మీకు, ఒక కార్డ్ మీకు ఇష్టపడుతున్న వ్యక్తి. లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కదా, వీళ్ళలో ఏంటి దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ దెమ్, మీలో ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది ఫస్ట్ మనం ఆ విధంగా కార్డ్స్ తీసుకుందాం. 3 కార్డ్స్ ఈచ్ తీసుకున్న తర్వాత మనం చూద్దాం మీరు దేనికి ఇద్దరు బాగా ఏకీభవిస్తారు, దేంట్లో కంపాటబిలిటీ ఎక్కువ ఉంటుంది, దేంట్లో ఆ డిసగ్రిమెంట్స్ ఉంటాయి. కానీ అగ్రిమెంట్స్ ఉన్నా డిసగ్రిమెంట్స్ ఉన్నా కానీ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది మనం ఇవన్నీ టారోతో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 కార్డ్స్, మీకు ఒక కార్డ్ అండ్ మీరు ఇష్టపడే వ్యక్తికి ఒక కార్డ్ చూద్దాం. మీకు సక్సెస్, మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి కాన్ఫిడెన్స్. నైస్, ఇట్లా పెట్టుకుందాం మనం. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడ కూడా మీకు ఒక కార్డ్, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కోసం ఒక కార్డ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ అండ్ యువర్ లవ్డ్ పర్సన్. ఫస్ట్ మీకోసం బ్యాలెన్స్, అదర్ పర్సన్ కోసం ఇంటెలిజెన్స్. నైస్. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. ఫైనల్గా ఓకే, మీకైతే ఆపర్చునిటీ అండ్ వీళ్ళ కోసం ఒక కార్డ్ తీసుకుందాం. అన్నోన్ గిఫ్ట్, బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఈ వచ్చిన కార్డ్స్ నుంచి
మనం చెప్పుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ డెస్టిన్డ్ టు మీట్ దిస్ పర్సన్. మీరు రాసి పెట్టుకొని వచ్చినారు. మీరు కృత జన్మ నుంచి తెచ్చుకున్న వ్యక్తి వీళ్ళు. సో వీళ్ళల్లో ఉన్న క్వాలిటీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు పనికొస్తాయి. మీలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీళ్ళకి పనికొస్తాయి. ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎంత పనికొస్తాయో వీళ్ళకి కూడా ఆ విధంగానే పనికొస్తాయి. వీళ్ళల్లో ఉన్న ఈ క్వాలిటీస్ మీకు కూడా అదే విధంగా పనికొస్తాయి. సో ఒకరిలో ఉన్నదాన్ని ఇంకొకరు ఇంకా మచ్ బెటర్గా చేసుకొని ముందరకు వెళ్తున్నారనమాట. అన్నోన్ గిఫ్ట్. వీళ్ళు మీ లైఫ్లో పెద్ద గిఫ్ట్. అన్నోన్ గిఫ్ట్ అంటున్నారు కదా. సో ఇక్కడ అన్నోన్ అంటే తెలియని ఒక బహుమతి. పూర్తిగా మీకు వీళ్ళ విలువ తెలిసి ఉన్నా కానీ ఒక్కొక్కసారి తెలియనట్లే బిహేవ్ చేస్తూ అంటారు. సో వీళ్ళు ఏ విధంగా మీకు సహాయపడుతున్నా కానీ ఒక్కొక్కసారి దాన్ని గుర్తించినట్టే ఉంటారనమాట. ఒక్కొక్కసారి వీళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు, అరే నేను ఇంత చేస్తాన్నా కానీ మీరు ఎందుకు అది గుర్తించట్లేదు అని చెప్పి. కానీ మీకేమనిపిస్తూ ఉంటుందంటే ఎంతసేపు పొగుడుతూనే ఉంటే కొమ్ములు వచ్చేస్తాయి, మళ్ళా నా పైన ఎక్కి తొక్కుతారు అనుకొని ఒక్కొక్కసారి మీరు గుర్తించనట్టే ఉంటారనమాట. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు పసిగట్టేస్తూ అంటారు. మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా కానీ మీరు తొనకరు బెనకరు నిండుకుండా అట్లా కూర్చొని ఉంటారనమాట. ఏవైతే ఆపర్చునిటీస్ వస్తాయో మనకి ఏ సందర్భంలో అయినా కానీ ఆ తొనకుండా కూర్చొని ఉన్నట్లు అట్లా ఉంటారనమాట. కానీ వీళ్ళు తెలివిగా దాన్ని పసిగట్టేస్తారు. అంటే మీ మూడ్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా వీళ్ళు ఈజీగా పసిగట్టగలుగుతారు. మీ సక్సెస్ వెనకాల వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ మీకు బూస్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారు అంటే మీరు ఏదన్నా అనుకున్నారంటే అది మీకన్నా వీళ్ళు ఎక్కువ దాని గురించి ఆలోచిస్తారు, మిమ్మల్ని దాంట్లో ప్రోత్సహిస్తారు. మీకు తెలియని శక్తి వీళ్ళు. సో ఆ విధంగా మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకున్నా కానీ లేదు ఎలాంటి ఆపర్చునిటీస్ మీ వైపు వచ్చినా కానీ వీళ్ళు మీకు స్పష్టంగా వ్యక్తపరుస్తారు దట్ ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు చేజిక్కించుకోవాలా వద్దా అనేది. ఒక్కొక్కసారి మనకి చాలా అందంగా అనిపిస్తుంది, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. అరే ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు చాలా మంచిగా డబ్బులు వస్తాయి, లేకపోతే నేను ఒక మంచి స్థానంలోకి వెళ్ళగలుగుతాను, ఇలా బాగా రుచికరమైన ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఆ లోతుపాట్లు ఎంచుతారనమాట. ఇంత ఫ్యాన్సీగా ఉంది, ఇంత రుచికరంగా ఉంది, ఇది నిజంగానే నీకు అంత రుచి అంత మజా ఇస్తుందా, లేకపోతే ఇది ఏదన్నా భ్రమ కలిగించే లాంటిదా? అంటే మనకి మియరేజెస్ ఉంటాయి కదా, ఎడారిలో ఎండమావులు ఉంటాయి కదా, అక్కడ వరకు వెళ్తే కానీ మనకు తెలీదు నిజంగానే అక్కడ నీళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పి. దూరం నుంచి మటుకు అక్కడ నీళ్ళు ఉన్నట్లనే కనిపిస్తుంది. సో ఆ విధంగా మీ లైఫ్లో ఏ సంఘటన జరుగుతున్నా, ఎలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా కానీ వీళ్ళు మొహమాటం లేకుండా వ్యక్తపరుస్తారనమాట మీతో. సో ఆ విధంగా మీ లైఫ్లో వీళ్ళు ఒక అన్నోన్ గిఫ్ట్, వీళ్ళ లైఫ్లో మీరు కూడా ఒక అన్నోన్ గిఫ్ట్. గుడ్ లక్. మీరు వాళ్ళకి చాలా గుడ్ లక్ తీసుకొని వచ్చినారు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. మీరు రావడంతో వాళ్ళ లైఫ్లోకి వాళ్ళకి అదృష్టం వచ్చింది, వాళ్ళు సక్సెస్ చూడగలిగినారు, ఎదిగినారు అనే ఇదైతే ఉంటుందన్నమాట. అండ్ మీలో చాలా లక్ష్మీ కళ ఉంటుంది. మీరు ఏదన్నా ఒకటి చేపట్టినా లేదు మీరు ఏదన్నా ఒక దారి ఎంచుకొని మీరు ఏదన్నా ఎనీథింగ్ దట్ యూ స్టార్ట్, ఎనీథింగ్ దట్ యూ సే, దానికి ఒక పవర్ ఉంటుంది అండ్ వీళ్ళు అది నమ్ముతారు ఖచ్చితంగా. సో ఆ విధంగా మీరు ఒకరిపైన ఒకరు ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇద్దరు ఎదుగుదలకి, ఇద్దరు మానసిక వికాసానికి తోడ్పడుతోందన్నమాట. బ్యూటిఫుల్. సో చాలా ప్యూర్, లవ్లీ, హ్యాపీ రిలేషన్షిప్ పీపుల్ని నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. వీళ్ళు కొంచెం షేడీగా అనిపించవచ్చు, అప్పుడప్పుడు మనకు అనుమానం వస్తుంది, వీళ్ళ ఉద్దేశాలు నిజమేనా, వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారా, వీళ్ళు నిజంగానే మనల్ని అంత ఇష్టపడుతున్నారా అని. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, కాబట్టి వీళ్ళల్లో ఆ షాడో సెల్ఫ్ అనేది ఏదైతే ఉంటుందో అన్నీ ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్పరు, కొన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అంటారు. అప్పుడు అనుమానాలకి తావిచ్చిన వాళ్ళు అవుతారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, నలుపు ప్రొటెక్షన్కి చిహ్నం. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో మీకు ఆ ప్రొటెక్షన్ వస్తుంది, మీరు ఇంత బ్రైట్గా వెలగగలుగుతున్నారు. వీళ్ళు
తెర వెనకల నుంచి మీకు ఈ తెర ముందు కనిపించి మిమ్మల్ని ఆ ముందర పెట్టి వీళ్ళు వెనకల నుంచి సంతోషం పొందుతున్నారనమాట. సో వీళ్ళని వీరు ప్రొజెక్ట్ చేసుకునేదానికన్నా మీరు ప్రొజెక్ట్ అయ్యి మీరు ఎదుగుతా అంటే వీళ్ళు చాలా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. చూసారా, ఈ 2 కార్డ్స్ పక్కన పెట్టేస్తే ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టార్స్. వీళ్ళు చాలా త్యాగం కూడా చేసి ఉంటారు మీకోసం. సో వీళ్ళు చేసిన త్యాగం కానీ వీళ్ళు ఏదైతే దక్కించుకోవాలి అంటే మీ ద్వారా వీళ్ళ కళల్ని సాకారం చేసుకొని ఉంటారు. సో కొంతమందికి కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు నొచ్చుకోకండి, మీరు వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకు అంటే వాళ్ళు చాలా మీ పైన వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక అంటారు కదా, జీవితంలో చూసిన పరిస్థితుల రీత్యా లేకపోతే ఎదురుబడిన మనుషుల రీత్యా చాలా అనుభవాలను ఘటించాము అని చెప్పి ఆ విధంగా వాళ్ళ అనుభవాలన్నీ మీకు ఉపయోగపడేలాగా వీళ్ళు చేసిన తప్పులు మీరు చేయకుండా వీళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారనమాట. బ్యూటిఫుల్. సో మీరిద్దరూ ఏకీభవించేది దేంట్లో? సో ఇద్దరు దేంట్లో ఏకీభవిస్తారు, దేంట్లో ఏకీభవించరు? వాట్ యు అగ్రీ ఫర్, వాట్ యు బోత్ డోంట్ అగ్రీ ఫర్ చూద్దాం. సో మీరు ఏకీభవించే దేంట్లో అంటే గట్టిగా ఏదైనా కానీ మనం అనుకున్నామంటే సంకల్పం అనేది చాలా గొప్పది. దానికోసం మనం ఎంత దూరమైనా పోరాడాలి. ఏదైనా ఒకటి అనుకున్నామంటే దాన్ని పోరాడైనా కానీ దాన్ని గెలుచుకోవాలి అనేది ఇద్దరు దేనికైనా కానీ తాడో పేడో నిలబడతారనమాట. సో దీంట్లో ఏకీభవిస్తారు. ఇద్దరు ఉద్దేశాలు ఒకేలాగా ఉంటాయి. దట్ ఏదన్నా కానీ మనం మంచికి ఎలా అయినా కానీ మనం నిలబడాలి, మనం పోరాడాలి. ఏదన్నా మనం గెలుచుకోవాలనుకున్నా దేన్నన్నా మనం సాధించాలన్నా కానీ దాంట్లో మనం ఆ పట్టుదల, దీక్ష, కాంక్ష అనేది చాలా కావాలి అనే దాంట్లో ఇద్దరు ఏకీభవిస్తారు. స్పిరిచువల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, చాలా డివోషనల్గా ఉంటారు. సో ఆ స్పిరిచువల్ వాల్యూస్ కూడా మీకు ఎక్కువ ఉన్నాయి. దేవుడు, భక్తి, శ్రద్ధ, సో గౌరవం ఇవన్నీ ఉంటాయి. ఏకీభవించింది ఏంటి? దీంట్లో మీరిద్దరూ ఏకీభవించరు, ఒకరితో ఒకరు ఏకీభవించరు. దీంట్లో కొంచెము చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ మాట అనుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఏదన్నా కానీ ఖచ్చితంగా ఉండాలి. ఒకరేంటంటే చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆ కత్తి ఎంత పదునుగా ఉంటుందో అంత పదునుగా ఉంటాయి వాళ్ళ మాటలు, అలా దింపుతారు. నాకు తెలిసి వీళ్ళే కొంచెం పదునుగా ఉంటారు, ఎందుకంటే దే ఆర్ ఇంటెలిజెంట్. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో మాటలు తూటాల్లాగా వెళ్తూ ఉంటాయి. మీరు ఒక్కొక్కసారి ఏంటంటే మరీ అంత కఠినంగా అంత ముఖం పైన అలా మనం చెప్పాలా? కొంచెం సున్నితంగా చెప్పచ్చు కదా, ఎందుకు మరి అంత ముఖం పైనే అంత చెప్పేయడం అవసరమా అని చెప్తుంటారనమాట. అంటే వీళ్ళకి మొహమాటాలు ఏమి ఉండవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏం మాట్లాడుతున్నామో అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచించరు. అనాలోచితంగా వాళ్ళకి ఏదైతే మనసులో అనిపిస్తూ ఉంటుందో అది బయటకు వ్యక్తపరిచేస్తారు. నిజం చెప్పాలంటే మనసులో అనిపించింది బయటకు వ్యక్తపరచడం తప్పు కాదు, కానీ మనం బయటకు వ్యక్తపరుస్తున్నాం కదా, అది ఇంకొకరు తీసుకోవాలి కదా. వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా అని ఆలోచించకుండా చెప్పేయడం అనేది పొరపాటు. సో అలాంటివి మీరు ఏంటంటే ఒక్కొక్కసారి ఖండిస్తూ ఉంటారు. దట్ కొన్నిసార్లు మీ విషయంలో కూడా అది జరుగుతూ ఉండొచ్చు. సో దానివల్ల మీరు కూడా దాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళ వల్ల ఇంకెవరన్నా అది అనుభవిస్తున్నప్పుడు కూడా మీరు అది చెప్తూ ఉంటారు. దట్ ఎందుకు అట్లా. కానీ వాళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళకి అది అలవాటు అనమాట. ముక్కు సూటితనము, కొంచెం పదునుగా ఆ తేనె పూసిన మాటలు వాళ్ళకి రావన్నమాట. మరి అంత తీయగా వాళ్ళు చెప్పలేరు. ఏదున్నా కానీ కొంచెం గట్టిగానే చెప్తారనమాట, కొంచెం లౌడ్గా ఉంటారు. సో దాంట్లో ఏంటంటే మీరు ఏకీభవించలేరు. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే అసలు అంటే అలా ఒక నిమిషం కూడా టైం ఇవ్వకుండా వెంటనే మాట్లాడడం, అడగడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిల్లో ఏంటంటే ఆ పొరపచ్చాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఒకరిపైన ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది, నమ్మకం ఉంటుంది.
సో మధ్యలో ఎంతమంది వచ్చినా కానీ టాప్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ ఉన్నాయి. మధ్యలో ఎంతమంది వచ్చినా కానీ ఎవరు ఎన్ని విధాలుగా మీ మధ్యన మనస్పర్ధలు క్రియేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ మీకు ఒకరిపైన ఒకరికి విపరీతమైన నమ్మకం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు కదా, ఒక విధంగా మీరిద్దరు ఆపోజిట్ పోల్స్. టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ మనం చూస్తున్నప్పుడు మనకి ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. కానీ ఆ జెర్రీ పాపం టామ్ని ఎంత ఉడకాడిస్తూ ఉంటుంది కదా, ఎంత విసిగిస్తూ ఉంటుంది. అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి రెండు ఫ్రెండ్స్ లాగా. సో ఆ విధంగా ఏంటంటే ఎంత అనుకున్నా కానీ, ఎంత విపరీతంగా ఏం చేసుకున్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు ఏంటంటే యు బోత్ ఆర్ ఇలా డివైడెడ్, లైక్ అంటే మిమ్మల్ని విడదీయలేరు అనమాట. సో ఆ విధంగా మీకు ఇక్కడ చాలా ప్రేమ ఉంది. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే. ఇక్కడ చూడండి, సక్సెస్ కమ్స్ విత్ కాన్ఫిడెన్స్, బ్యాలెన్స్ కమ్స్ వెన్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఎప్పుడైతే చాలా తెలివిగా ఉంటామో, పొదుపుగా వాడతాం మాటల్ని. ఎప్పుడైతే మనం పొదుపుగా మాటలు వాడతామో, మనం ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో మనకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు ఆ కంప్లీట్ బ్యాలెన్స్లోకి రాగలుగుతాం. ఆపర్చునిటీస్, అన్నోన్ గిఫ్ట్, మనకు వస్తున్న ఎదురుపడుతున్న ఆపర్చునిటీస్ ఏమన్నా కావచ్చు, మన వైపు వస్తున్న ఏదన్నా కానీ ఒక ఆపర్చునిటీ మన వైపు వస్తున్నప్పుడు ఇట్స్ అన్ అన్నోన్ గిఫ్ట్. దాన్ని మీరు ఏ విధంగా మీకు అనుకూలంగా మౌల్డ్ చేసుకొని దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు, దాన్ని ఉపయోగించుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఎంత మంచి కాంబినేషన్ చూడండి, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్. ఏదైనా కానీ నిలబడుకొని స్ట్రాంగ్గా, ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే లీడర్, నిర్ణయాలు అలా ఖచ్చితంగా తీసుకోగలుగుతారనమాట. స్ట్రాంగ్గా నిలబడి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే సున్నితంగా ఉండాలో అక్కడ సున్నితంగా ఉంటున్నారు, ఎక్కడైతే ప్రేమగా ఉండాలో అక్కడ ప్రేమగా ఉండాలని ఉంటున్నారు, ఎక్కడైతే కొంచెం కఠినంగా వ్యవహరించాలో అక్కడ కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరిపైన ఒకరికైతే మటుకు విపరీతమైన ఇష్టం ఉంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినింటే ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినారో థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు నాకు ఎంత శక్తిని ఇస్తున్నారో మీకు తెలీదు. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మీకు వీడియో నచ్చినంటే సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు చాలా చాలా హ్యాపీనెస్తో పాటు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడే వ్యక్తి. సో మనం కార్డ్స్ ఎలా తీసుకుంటున్నామంటే మీకోసం ఒక కార్డ్, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కోసం ఒక కార్డ్, అండ్ మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి నేను 3 కార్డ్స్ ఈచ్ తీసుకుంటాను, 3 డిఫరెంట్ డెక్స్ నుంచి. చూద్దాం మీరు ఇష్టపడుతున్న వ్యక్తిలో ఆ ఇంట్రెస్టింగ్ క్వాలిటీస్ విచ్ ఈస్ మేకింగ్ దిస్ బాండ్ సో వెరీ స్పెషల్ ఏంటి. ఇక్కడ పీస్ వచ్చింది, మీకు పీస్ వచ్చింది. ఇక్కడ ట్రస్ట్ వచ్చింది, బ్యూటిఫుల్. ఈ మధ్యలో ఒక చిన్న హార్ట్ ఉంది. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి చూద్దాం మీలో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ క్వాలిటీ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఈస్ కీపింగ్ యువర్ రిలేషన్షిప్ అలైవ్, హ్యాపీ అండ్ లైవ్లీగా. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ వ్యక్తితో మీకు ఇది ఎందుకు రొమాన్స్, బ్యూటిఫుల్. అండ్ వీళ్ళకి వచ్చేటప్పటికి అడాప్టబిలిటీ, వండర్ఫుల్, నైస్. సో ఫైనల్గా ఇంకొక కార్డ్ తీసుకొని మనం చెప్పుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, ఎక్కువ ప్రేమ ఉన్న దగ్గర చిన్న చిన్న ఫైట్స్ వస్తుంటాయి. ఆ చిన్న చిన్న ఫైట్స్ని కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ ఏమీ లేని దాన్ని కూడా కొంచెం పెద్దగా భూతద్దంలో చూసినప్పుడు అది అరే నేను మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో చూసినాను, సో అందుకనే ఇది నాకు ఇంత పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని, ఆ భూతద్దాన్ని పక్కకేసేసి మళ్ళీ ఏంటంటే లేదులే నువ్వు నేను
పర్ఫెక్ట్ మన ఇద్దరికి ఒకరికొకరము. కాబట్టి ఐఎమ్ సారీ. సో ఆ ఫైట్స్ ఏమన్నా వస్తున్నాయంటే ఒక్కొక్కసారి మీ నుంచే ఆ ఫైట్స్ వస్తున్నట్లు నాకు ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే తెలుస్తుంది. సో ఇక్కడ నో ఎక్స్పెక్టేషన్స్, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, పీస్, ప్రశాంతంగా. ఇక్కడ నాకు అర్థమైనంత వరకు కార్డ్స్ చూస్తుంటే నాకు ఏం అర్థమవుతుందంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, కానీ కోపం వచ్చి ఒక్కసారి కానీ వాల్కెనో ఎరప్ట్ అయిందంటే అదొక ప్రళయమే. కోపం రానంత వరకు మీరు ఒక రకము, కోపం వచ్చిందంటే మీరు ఇంకొక రకం. కానీ మీరు ఏ విధంగా ఉన్నా కానీ వీళ్ళైతే మిమ్మల్ని నమ్ముతారు. సో ఈ రిలేషన్షిప్లో ఉన్నది మేజర్ ఫ్యాక్టర్, కీ ఫ్యాక్టర్ ఏంటంటే నమ్మకం. వాళ్ళకి తెలుసు బయటికి మీరు చిటపట్లు ఆడుతున్నా కానీ లోపల మీ మనసు చాలా సున్నితమైనది అనేది వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారన్నా కానీ వీళ్ళు ఓర్పుతో మిమ్మల్ని భరిస్తుంటారు. ఒక్కొక్కసారి లిటరల్గా చెప్పాలంటే నిజంగానే పాపం భరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ నమ్ముతారు అండ్ ఇక్కడ వీళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతారు అనమాట. మీరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు మీ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు మీకు ఏమి ఇస్తే మీరు ఇంకా ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పి. వాళ్ళకి పాపం ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మీ పైన. లైక్ వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళు ఇవ్వడంలో సంతోషాన్ని ఎత్తుక్కుంటారనమాట. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళకంటూ ఏం ఉండదన్నమాట. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ దే లవ్ యూ, దే ఫీల్ ఫర్ యూ, దే ఆర్ దేర్ ఫర్ యూ. మీకోసం వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండడం మీకు చాలా ఇష్టం, కానీ ఒక్కొక్కసారి ఏదన్నా అటు ఇటు అయిందంటే మటుకు వెంటనే బర్స్ట్ అయిపోతారు. సో అది సహజం. సో కానీ ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. వైట్ మీకు చాలా ఇష్టమైన కలర్ అయి ఉండొచ్చు. అండ్ యు ఆర్ వెరీ రొమాంటిక్. సో చాలా రకాలైన గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఏదైనా అకేషన్ని చాలా బాగా సెలబ్రేట్ చేయడం కానీ, ఏదన్నా అనుకున్నప్పుడు ఆ మాటల్ని పోగేసి చాలా అందంగా వ్యక్తపరుస్తారు కదా, అలా మీరు చాలా రొమాంటిక్గా, పోయిటిక్గా మీరు వ్యక్తపరుస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ వీళ్ళ దగ్గర నుంచి కూడా మీరు అవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. నేను ఇంత మంచిగా మాట్లాడతాను, లేకపోతే నేను ఇన్ని విధాలుగా నేను వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, నా లోపల ఉన్న ప్రేమ వ్యక్తపరచడం కానీ, లేకపోతే మీరు నా లైఫ్లో ఇంపార్టెంట్ అని చెప్పి నేను చూపించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళేంటబ్బా నాకు అసలుకి తిరిగి ఆ విధంగా నాకేం చేయరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. సో మీరు గిఫ్ట్స్ ఇచ్చో, లేకపోతే మాటలు చెప్పో, లేకపోతే మీ లోపల ఉన్న ఫీలింగ్స్ని చూపించి, లేకపోతే చెప్పి ఇట్లా వ్యక్తపరుస్తుంటే వీళ్ళు సైలెంట్గా వీళ్ళు చేయాల్సినట్టు వీళ్ళు చేసేస్తుంటారు అనమాట. అన్ని హంగు ఆర్భాటాలు ఇలాంటివి లేకపోయినా కానీ అవసరమైన దగ్గర అవసరమైన విధంగా వీళ్ళు మీకు సహాయపడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పైన నమ్మకం పెట్టుకోవడమే మనకి అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ వీళ్ళతో అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి మీ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు మ్యాచ్ కానప్పుడు ఆ కోల్డ్ వార్స్ అనేటివి నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కోల్డ్ వార్స్ కాస్త వర్బల్ వార్స్ అవుతాయి అన్నమాట. మాట అనుకునే వరకు పోతుంది. మళ్ళీ మీకే అర్థమైపోతుంది, అరే ఊరికనే ఒక మాట అనేసాను అని చెప్పి. మళ్ళీ ఏం అవుతుంది, లోపల మీరే మదన పడతారు, అయ్యో నేను అనకపోయినంటే బాగునిండు. ఎందుకంటే వీళ్ళు తిప్పించి మాట చెప్పడం కానీ, మీరు అంటున్నంతసేపు కామ్గా ఉండడము, మౌనంగా ఉండిపోతారనమాట. ఏం పెద్ద మాట్లాడాలనో లేకపోతే ఏదైనా చెప్పాలనో ఏం ట్రై చేయరు. కామ్గా కూల్గా ఉండిపోతారు. వీళ్ళు కామ్గా కూల్గా ఉండడం కూడా ఒక్కొక్కసారి మీకు ఇంకా కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటుంది. కానీ పాపం వాళ్ళు ఏంటంటే ఈ ఆల్రెడీ హాట్గా ఉన్న లావాకి ఇంకొంచెం లావా యాడ్ చేస్తే ఏమవుతుంది, అది డబుల్ హాట్ అయిపోతుంది. ఎందుకు అలా చేయడం? సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మనం విందాంలే. ఇంకా మీరు వాళ్ళకి నోరు తెప్పించి వాళ్ళని మాట్లాడించేంత స్టేజ్కి తీసుకొని వెళ్ళిపోతే ఇంక మనం చెప్పలేం. కానీ లేకపోతే మటుకు వాళ్ళు మోస్ట్లీ మాట్లాడడానికి అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో మాట్లాడడానికి వాళ్ళు అంత ఇష్టపడరు. సో మీకు లోపల మదన పడుతూ ఉంటారనమాట. అరే అనేసినానే, మాట్లాడేసినానే, అనకపోయినంటే బాగునిండేమో, లేకపోతే ఇలా రియాక్ట్ అవ్వకపోయినంటే బాగునిండేమో,
లేకపోతే ఒక్కొక్కసారి మీరు చెప్పేటివి కూడా కొన్నిసార్లు సిల్లీగా అనిపించవచ్చు. అంటే మీకు అవి చాలా పెద్ద థింగ్స్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు వినేవాళ్ళకి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు. అప్పుడు నవ్వి ఊరుకోవచ్చు, వాళ్ళు నవ్వితే కూడా మీకు కోపం రావచ్చు. సో అట్లా కొంచెం ఏంటంటే వాళ్ళంతా స్వీట్గా, వాళ్ళంతా అడాప్ట్ అయ్యి, వాళ్ళు నా పైన అంత నమ్మకం పెట్టుకొని ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఉన్నప్పుడు నేను వాళ్ళతో ఇంకొంచెం మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉన్నారు, మీరు చెడ్డగా ఉన్నారని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు కూడా చాలా ప్రశాంతంగా రొమాంటిక్గా మీ మీ భావాలను వ్యక్తపరచడం కానీ ఏదన్నా కానీ యూ హ్యావ్ దట్ రొమాన్స్. అండ్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇదైనప్పుడు ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది, కానీ దాన్ని రెజాల్వ్ చేసుకోగలుగుతారు, దాన్ని ఏదో విధంగా తీసేస్తారనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సారీ చెప్పో, వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి ఇచ్చో, అందుకనే ఇక్కడ నుంచి గిఫ్ట్స్ పోతూ ఉంటాయి. సో ఐఎమ్ సారీ అని చెప్పి ఎక్కడ రాసి అతికిచ్చడమో, ఇలా క్యూట్గా దాన్ని మాఫీ చేసేస్తూ అంటారు అనమాట మళ్ళా. సో మాటల మాంత్రికులు ఉంటారు ఈ పైల్లో. సో మోస్ట్లీ మీరే ఉంటారనిపిస్తుంది నాకు ఆ మాటల మాంత్రికులు. సో మీకు ఎంత లైక్ అంటే ఒక అగ్లీ సిచ్యువేషన్ని కూడా చాలా బ్యూటిఫుల్ సిచ్యువేషన్ లాగా మార్చగలుగుతారు. ఆ విధంగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అప్పుడే కోపం ఉంటుంది, అమ్మో ఇంత కోపమా అన్నట్లు, మళ్ళీ అంత లోపలనే మళ్ళీ ప్రశాంతంగా అయిపోతారు, మళ్ళీ ఏం జరిగినట్లే ఉంటారు అనమాట. సో ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇద్దరు అగ్రి అయ్యేది దేనిపైన? క్వీన్ ఆఫ్ కప్స్. అగ్రి అయ్యేది దేనిపైన? ప్రేమ పైన, హ్యాపీనెస్ పైన. సో అసున్నితమైన మనసు, ఏదన్నా కానీ ఆ ప్రేమ, ఆప్యాయత, హ్యాపీనెస్, వీటిపైన మీరు అగ్రి అవుతారనమాట. ఇంట్యూషన్ కూడా మంచిగా పనిచేస్తూ ఉంటుంది, సిక్స్ సెన్స్, లోపల నుంచి గట్ ఫీలింగ్స్, ఇట్లాంటివన్నీ. ఒక విధంగా చెప్పాలంటే సున్నితమైన మనస్తత్వాలు కలిగిన రెండు వ్యక్తులు ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. సో ఇట్లా సున్నితమైన ఇద్దరు ఉన్నప్పుడు ఒకేలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఒకేలాంటి కత్తులు రెండు ఒక వరలో ఇమడవు అంటారు కదా. సో ఆ విధంగా ఒకరు సెన్సిటివ్, ఇంకొకరు ఓవర్ సెన్సిటివ్ ఉంటారు. సో ఈ ఓవర్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళని సెన్సిటివ్ వాళ్ళు ఏదో విధంగా పాసిఫై చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఏంటంటే అండ్ ఆ కేర్ ఎక్కువ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి కేర్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో యూ విల్ బీ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. లైక్ అంటే మీరిద్దరూ కలిసి ఎవరికన్నా ఏదైనా చేసేటప్పుడు కూడా కావచ్చు, పరిపూర్ణంగా చేయాలి అని చూస్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదో గిఫ్ట్ ఇచ్చినామంటే గిఫ్ట్ ఇచ్చినాము నామకే వాస్తే అట్లా కాదు. ఏదన్నా ఎవరికన్నా ఏదైనా చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా చేయాలి. సో మన వైపు నుంచి మనం చేయాల్సింది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ చేసేది కూడా చాలా హార్ట్ఫుల్గా చేస్తారనమాట ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు. అండ్ చాలా ప్రేమగా, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా మంచిగా అతిథి మర్యాదలు చేయడం కానీ మంచిగా చూసుకుంటారు. మీతో ఉన్నంతసేపు అరే మనం వీళ్ళతో ఇంకొంతసేపు ఉండాలి అన్న ఫీలింగ్, ఆ వార్మ్త్ అది కల్టివేట్ చేస్తారనమాట ఎదుటి వ్యక్తిలో. సో ఇద్దరు ఏకీభవించేది ఏంటంటే అతిథి దేవో భవ పైన ఏకీభవిస్తారు. అండ్ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, ఇట్లాంటి వాటిపైన అంతా ఏకీభవిస్తారు. మీరు అగ్రి అవ్వని దేనికి, ఏకీభవించండి దేనికి ఏకీభవించరు అంటే ఇక్కడ మనకు ఒక కార్డు వచ్చింది, స్ట్రెంగ్త్. అవసరం లేని దగ్గర కూడా మనము మన స్ట్రెంగ్త్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి టవర్ వచ్చింది టాప్ ఆఫ్ ద డెక్లో. సో అంటే సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ఒక్కొక్కసారి ఏదో ఒకటి చేసేస్తూ అంటారనమాట. సో అట్లా దుడుకుతనం వద్దు, హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ వద్దు, శక్తి అన్ని దగ్గరలో ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఉపయోగించాల్సిన దగ్గర ఉపయోగిస్తే చాలు. ఒక్కొక్కసారి ఉంటుంది కదా మొరటోళ్ళు, వీళ్ళు మొండోళ్ళు, ఇక్కడ అవసరం లేని దగ్గర కూడా ఎక్కువ శక్తిని ఉపయోగించేస్తున్నారు, మొరటి చేష్టలు చేయొద్దండి అంటారు కదా. సో ఆ విధంగా అవసరం లేని దగ్గర ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ దానివల్ల ఫేస్ చేస్తా అంటారనమాట. కొన్ని మనకి ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీ మనస్తత్వం ఎక్కడైతే ఏకీభవిస్తుందో ఇక్కడ
అయ్యో పాపం అని చెప్పి ఒక్కొక్కసారి కొంతమందికి అర్హతకు మించిన దానం చేయడం కానీ, వాళ్ళు మోసగాళ్ళు అయిన ఉంటారు కానీ వాళ్ళని నమ్ముతారు. సో శక్తి వంచన జరగడం ఈ విధంగా. సో దాంట్లో అయితే డిసగ్రీ అవుతూ అంటారు అనమాట. అవసరమా, ఎలాంటి వాళ్ళని నమ్ముతున్నారు, ఎవరి కోసం మీరు మీ శక్తిని దారబోస్తున్నారు, ఎవరి కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు, ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నారు. సో ఇట్లాంటి వాటిలో కొన్ని క్లాషెస్ వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అల్టిమేట్గా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు. సో ఏది ఎలా ఉన్నా కానీ, if you agree, if you disagree, whatever it may be, finally how is your relationship, like మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ రిలేషన్షిప్. వావ్, కింగ్ ఆఫ్ వాండ్స్. రిలేషన్షిప్ అయితే సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఫైర్. ఎప్పుడైనా కానీ లైట్స్, మ్యూజిక్, యాక్షన్ అన్నట్లు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్లో ఎట్ ది సేమ్ టైం ఒకరిపైన, నేను ఒకటి చెప్తున్నా చూడండి, నమ్మకం ఒక రిలేషన్షిప్కి చాలా అవసరం. ఇక్కడ ఒక్కొక్కసారి అభద్రతాభావం అంటారా, అభద్రతాభావం అవుట్ ఆఫ్ పొసెసివ్నెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అందగత్తెలు లేకపోతే అందగాళ్ళు అని అంటారు. సో ఒక్కొక్కసారి దానివల్ల కూడా కొన్ని ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అవుతుంటాయి. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ మనకు అదే చెప్తుంది. సో అక్కడ మనకి టవర్ కార్డ్ కూడా వచ్చింది కదా. సో ఈ అభద్రతా భావం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అనుమానాలకి తావిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఇక్కడ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమంటే నో ఎక్స్పెక్టేషన్స్కి అక్కడే ఉంది. ఆ తలుపు వెనకాల ఆ ప్యాంతర్ ఉంది, ఆ తలుపులోంచి ముఖం బయటికి పెట్టింది, చాలా శక్తివంతమైనది, చూస్తేనే భయం వేస్తుంది. ఈ బీగం తీసుకొని వెళ్ళి దీన్ని తీస్తే ఇది బయటకు వచ్చి ఏం చేస్తుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో అన్న భయం ఉంటుంది. ఉన్నా కానీ ఏంటంటే ఎగురుతూ ఉంటారనమాట మీరు వాళ్ళ పైన. లైక్ ఎదుటి వ్యక్తి కొంచెం స్ట్రాంగ్గా ఇట్లుంటారు, చూస్తే వాళ్ళని భయపడుతూ ఉంటారు, అందరూ అంత సాహసం చేయరు వాళ్ళతో. కానీ మీరేంటంటే వాళ్ళని కూడా ఏంటంటే ఏదో విధంగా వంచాలని చూస్తుంటారు. సో ఆ విధంగా ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వెరీ స్ట్రాంగ్, ఫుల్ ఆఫ్ ఫైర్, లాయల్. ఆ లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇష్టపడే వ్యక్తి ఈ లైఫ్ స్టైల్ ఆ కింగ్లీ నేచర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్, ఇక్కడ క్వీన్. సో ఆ విధంగా ఒక గ్లోరిఫైడ్ లైఫ్ చూడాలనో, రిలేషన్షిప్ కూడా అట్లనే ఉంటుంది, వెరీ గ్లోరిఫైయింగ్. ప్రొటెక్షన్ ఉంటుంది ఈ రిలేషన్షిప్కి. ఎన్ని అనుమానాలకి తావిచ్చినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ యు ఆర్ డివైన్లీ గైడెడ్ అనమాట. సో ఆ విధంగా మీరిద్దరూ ఆ సఖ్యత అనేది ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది రిలేషన్షిప్లో. ఈ రిలేషన్షిప్ యాజ్ ఇట్ గ్రోస్ యూ విల్ గ్రో ఓల్డ్ విత్ ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ ఈ రిలేషన్షిప్ పెరిగే కొద్దికి, ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దికి ఇంకా ఇంకా చాలా మెచ్యూర్డ్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా హుందాగా వ్యవహరిస్తారు. రిలేషన్షిప్ కూడా చాలా హుందాగా ఉంటుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. ఇప్పుడు వరకు నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు చాలా శక్తి వస్తుంది. ఐ నీడ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. ప్లీజ్ ఎవరికన్నా వీడియో నచ్చిందంటే, ఇక్కడ వరకు చూసిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.